పేరుకే అది గ్రేడ్ 1 మున్సిపాలిటీ 1954లో ఏర్పడి 7 దశాబ్దాల చరిత్ర ఉన్న అభివృద్ధిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. 36 వార్డుల్లో చెత్తా చెదారం పేరుకుపోయి కంపు వాసన కొడుతోంది. ఇక వర్షాకాలంలో పట్టణ ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి మున్సిపాలిటీ గురించే. మరి దీనికి కారణం ఏంటి? ఈ మున్సిపాలిటీ పరిస్థితి ఇంతేనా? సంగారెడ్డి గ్రేడ్ 1 మున్సిపాలిటీలో అధ్వాన్న పరిస్థితిపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పంతొమ్మిది 1954లో ఏర్పడినటువంటి మున్సిపాలిటీ ఇది సంగారెడ్డి మున్సిపాలిటీ. 71 ఏళ్ల చరిత్ర ఉంది. 38 వార్డులు ఉన్నాయి. లక్షలాది మంది జనాభా ఉంది. కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ పారిశుద్ధ్యం కానీ ఎక్కడ కనిపించదు మనకి. ఎక్కడ చూసినా సరే చెత్త చెదారం దర్శనమిస్తూ ఉంటుంది. సంగారెడ్డి ప్రజలకు హెచ్చరిక అని ఒక మున్సిపాలిటీ ఒక బోర్డు కూడా పెట్టింది. ఆ బోర్డులో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో చెత్త చెదారం వేయకూడదు, వేసిన వారికి 5,000 రూపాయల జరిమానా అంటూ అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. కానీ పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు ఇక్కడ చెత్త చెదారం ఏర్పాటు చేస్తారు. ఇంత అధ్వాన్న స్థితిలో ఈ మున్సిపాలిటీ ఉంది. ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో వర్షాలు పడ్డ తొలకరలోనే 4-5 వర్షాలకే వీధులన్నీ జలమయమైపోవటం, చెత్తా చెదారం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి కుళ్ళి కంపు కొట్టే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతూ ఉంది. దోమలు మాత్రం విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయని ప్రజలైతే ప్రతి సంవత్సరం ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం మరింత ముందుకెళ్ళి ప్రధాన రహదారులు ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం సంగారెడ్డి పట్టణంలోని ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్ ఏతుందో స్టేషన్ ఏతుందో దాని దగ్గరలో ఉన్నాము. ఇక్కడ ఎంత అధ్వాన పరిస్థితుందో మనం చూడొచ్చు. రోడ్డుకి సమాంతరంగా డ్రైనేజీ మొత్తం కూడా పూడుకుపోయి మనకు కనిపిస్తూ ఉంది. రోడ్డుకి సమాంతరంగా ఉంది. ఇంకా 2-3 వర్షాలు పడితే నీరంతా కూడా రోడ్డు మీదకి చేరేటువంటి పరిస్థితి. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతూనే ఉన్న సమస్య. కానీ ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా ఈ డ్రైనేజీని క్రమబద్ధీకరించాలని అనుకోకపోవటం మాత్రం శోచనీయం. 70 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ చిన్నభిన్నంగా ఉండటం వల్ల ప్రతి వర్షాకాలంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణాతీతంగా ఉంటాయి. ముఖ్యంగా రోడ్లు పాత బస్ స్టాండ్ నుంచి మొదలుకొని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు 6-7 కిలోమీటర్ల పరిధిలో మొత్తం కూడా చిన్నపాటి వర్షం కురిసినా మొత్తం నీరంతా కూడా రోడ్డు మీదకి చేరిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతూ ఉంది. ఇది ప్రతి వర్షాకాలంలో జరిగేటువంటి పరిస్థితి. కానీ ప్రతి వర్షాకాలానికంటే ముందు వేసవిలోనే ఈ డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్త చెదారాలని తీయాలనే ఆలోచన మున్సిపల్ అధికారులకు లేకపోవటం ప్రజలకు శాపంగా మారింది. ప్రధాన రహదారిపైన ఈ విధంగా ఉంటే లోపల ఇంకెంత అధ్వాన స్థితిలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొక వార్డులోకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు సంగారెడ్డిలోని విద్యానగర్ కాలనీలో ఉన్నాము. ఇంతకుముందు చూసిన ఎంత అధ్వాన పరిస్థితులు ఉన్నాయో అంతకంటే అధ్వాన స్థితిలో ఇక్కడ మనం ఉన్నాయి. మనం చుట్టూ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా దీన్ని డంప్ యార్డ్గా మార్చుకొని ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ డంప్ యార్డ్ లేకపోవటం వల్ల ఈ ప్రధాన సమస్య అయితే మరో సమస్య కూడా అన్ని కాలనీలు సుమారుగా 8-9 కాలనీలు సంగారెడ్డిలో 8-9 కాలనీలలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళు వేసిన చెత్తతో పాటు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోవటం వల్ల ఆ డ్రైనేజీలో పేరుకుపోవటం వల్ల చిన్నపాటి వర్షానికి 7-8 కాలనీలు పైగానే వర్షాకాలం ప్రారంభం నుంచే బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి వాళ్ళకి ఇక్కడ ఉంటుంది. ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి ప్రతి వర్షాకాలంలో ఉంటుంది. గత ఏడాది కూడా సుమారుగా 9 కాలనీల ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. వారందరూ కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో కార్మికులు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విధులు వెళ్ళలేని పరిస్థితి. అదేవిధంగా విద్యార్థులు కూడా స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్ళని పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రధాన రహదారి మీద దగ్గర కూడా
కూడా అనేక ప్రాంతాల్లో జలమయమైపోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరి ఈ ఏడాది కూడా అదేవిధంగా లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అక్కడక్కడ కొంత డ్రైనేజ్ని క్లీన్ చేశారు తప్ప మొత్తంగా చూసుకుంటే 38 వార్డుల్లో ఇప్పటికి ఇంకా చెత్త చెదారం పేరుకుపోయింది. ఎక్కడికక్కడ డంప్ యార్డులు తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా దీనిపై ప్రత్యేక సమీక్ష చేసి దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు 10 టీవీ సంగారెడ్డి నుంచి.